మయన్మార్ మీద నుంచి భారతదేశం మీద విషపూరిత ప్రచారం చాలా రోజులు జరగడం, ఆ తర్వాత మోడీ కొట్టిన దెబ్బకి దారికొచ్చింది చూసాం. ఇప్పుడు మయన్మార్ తాజాగా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. తమ భూభాగాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారనివ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ అంగ్ హ్లాయింగ్ పునరుద్ఘాటించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం యూమిన్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన 2 నెలలకే ఆయన భారత్లో పర్యటనకు రావడం విశేషం. భారత్ భద్రతా ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు మయన్మార్ని నెలవని కానివ్వం, పొరుగు దేశంతో మిత్రత్వం మాకు ముఖ్యమంటూ భారత ప్రధాని మోడీతో భేటీలో హ్లాయింగ్ స్పష్టం చేశారు. మోడీ హ్లాయింగ్లో ద్వైపాక్షిక సమావేశం వివరాల తర్వాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో పంచుకున్నారు. ఏళ్ల తరబడి జుండా సైనిక పాలన తర్వాత మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హ్లాయింగ్ మోడీతో వాణిజ్యం మొదలు రక్షణ, సరిహద్దు భద్రత అభివృద్ధితో తోడ్పాటు, ఇంధనం, పెట్టుబడులు, వైద్యం, విద్య, కృత్రిమ మేధ వంటి సంక్లిష్ట సాంకేతికతతో పరస్పర సహకారమే ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మయన్మార్ సార్వభౌమత్వం, అంతర్గత సమగ్రత భారత్ కట్టుబడి ఉందన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే ఇది మాల్దీవుల ఇష్యూ కాదు, ఆ మాల్దీవుల తరహాలను మయన్మార్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తా మధ్యన. మయన్మార్ అంటే ఏం లేదు, మన బర్మా, మనకు ఆనుకుని ఉన్నది బార్డర్. రోహింగ్యాలందరూ వచ్చేది అక్కడి నుంచినే కదా. ఇప్పుడు సైనిక జుంట అంటే సైనిక పరిపాలన ఇంతకాలం నడిచింది. ఇప్పుడు అక్కడ ఆంగ్ సాన్ సూచీ గెలిచిన ఆవిడని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఎన్నికలు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో సైనికాధికారి, మాజీ సైనికాధికారి ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడు. భారత్ లేకపోతే వాళ్ళందరికీ బతుకులేదు కాబట్టి భారత్ వచ్చాడు అనమాట.